నేను ఒక పెద్దోడుగా దేవుడు పెట్టాడంటే చిన్నోడిని కాపాడాలని. స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి గట్టి హల్లెలూయా. అదొక రెస్పాన్సిబిలిటీ. ఒక తల్లి స్థానాన్ని, ఒక తండ్రి స్థానాన్ని దేవుడికి ఇచ్చాడంటే అదొక బాధ్యత. దేవుడు ఊరికైనా తల్లి పాత్ర నీకు ఇవ్వలేదు, తండ్రి స్థానాన్ని దేవుడికి, అదొక బాధ్యత. ఆ బాధ్యత నిర్వహిస్తున్నామా సరిగా? ఒక అన్నయ్య స్థానంలో నీవు ఉన్నావంటే అదొక బాధ్యత. ఒక మంచి అన్నయ్యగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? లేకపోతే మనసులో ఏదో పెట్టుకొని అతన్ని చంపి అతని రక్తం మొరపెడతా ఉంది. దేవుడిచ్చిన బాధ్యతలన్నీ పోగొట్టుకుంటూ వచ్చారండి బైబిల్లో భక్తులు అనేకులు. సంగతి ఆదాము దగ్గర తీసుకున్నాం, కయ్యూని దగ్గర తీసుకున్నాం. చిన్న కుమారుడు బయటికి వెళ్ళాడు, వాడు తప్పుడు పనులు చేశాడు, తిరిగి ఇంటికి వచ్చాడండి. తండ్రి క్షమించి అతని హక్కున చేర్చుకున్నాడు. పెద్దోడు చేసిన పని ఏంటి? అతనికి విషయం తెలిసింది, తప్పిపోయిన వాడు వచ్చాడని పరుగున వచ్చి, ఒరే తమ్ముడా, ఆస్తే కదా పోతే పోయిందిరా, ఏమైంది? నా దగ్గర 2 బండ్లు ఉన్నాయిరా, ఒక పాత బండి ఒకటి ఉంది, మూల మీద పడిన బైక్ ఒకటి ఉంది, దాన్ని బాగు చేయించేస్తానులే నీకు. ప్రైజ్ లార్డ్. మనది ఒకటి పాత ఇల్లు ఒకటి ఉంది కదా, దాన్ని బాగు చేసి నేను ఇస్తానే, నాన్న ఇచ్చిన ఇవ్వకపోయి నేను ఇస్తానులే, అట్టట్టు బతుకో, ఏదో ఒకటి ఇస్తానులేరా, ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం లేరా అని ధైర్యపరచవలసిన ఆ పెద్ద కుమారుడు ధైర్యపరచకపోగా అలిగి బయట కూర్చున్నాడు. ఈరోజు చాలామంది అలిగి బయట కూర్చునే స్థితిలో ఉన్నారేమో గమనించుకోండి. అలిగి వెలుపట కూర్చొని బాధ్యత లేని స్థితి. బాధ్యత గల స్థానంలో ఉండవలసిన నీవు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావా? తండ్రి బయటికి వెళ్ళి, వరే ఏంట్రా పిచ్చోడ్లాగా, నావన్నీ నీవే కదా, ఆడ ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెట్టుంటాను, అయినా నా కష్టార్జితంలో కదా ఖర్చు పెట్టింది, నీ ఆస్తుల నుండి కాదు కదా, రారా లోపలికంటే వచ్చాడా రాలేదా చెప్పండి. వచ్చాడా రాలేదా? మీకెట తెలుసు? క్లైమాక్స్ రాయలేదు అక్కడ, ఆ ముగింపు రాయలా, అంతటితో వదిలేశాడు దేవుడు. యేసుప్రభు మనకు దీని క్లైమాక్స్ తెలియాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, ప్రభు ఆ తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్పారు, వాడిని వెళ్ళి తండ్రి బ్రతిమాలుతాడు కదా, ఇంతకు వాడు లోపలికి వచ్చాడా రాలేదని మనం అక్కడికి వెళ్ళి తేల్చుకోవాలి అంతే. అరవండి, ఒకవేళ మనసు మార్చుకుని వచ్చుంటే మంచిది, మంచి ముగింపు అనుకోవచ్చు. వాడు రాకపోయింటే బయట ఉండి మరి ఆ గొడవ ఎంతవరకు పోయిందో. ప్రైజ్ లార్డ్. దేవుడు మనందరూ ఒక బాధ్యత గల స్థానంలో ఉంచాడు. వాడు చిన్నోడు కానీ పెద్దోడు కానీ, పెద్ద అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కానీ, మనందరినీ దేవుడు ఒక బాధ్యత గల స్థానంలో ఉంచాడు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మన దేవుడు బాధ్యత గల స్థలంలో ఉంచాడు. దేవుడు మనకు బాధ్యతని